So Trinity, understanding the Trinity. All right, about 666. All right. Brother, 666 the బ్రదర్ ఇందాక 2 విట్నెసెస్ అడిగారు, దాని గురించి చూద్దామా లేతే 666. Uh, 2005 లో హెచ్ఎస్బిసి 666 ప్రెజెంటేషన్ ఇచ్చి నేను ఒక ప్రమోషన్ కొట్టాను. 666 మీద మొత్తం డిపార్ట్మెంట్ కి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చా, టెక్నాలజీ మీద. హల్లెలూయా. 666 ఫైన్. బ్రదర్ 666 ది వదిలేద్దాము. దాని నుంచి మనకంతగా జస్ట్ కోడ్ అంతే. సార్ ట్రినిటీ గురించి కదా సార్ అడిగింది బ్రదర్. ట్రినిటీ చాట్ మెసేజ్ ఇచ్చారు. 666 ఎట్లాగో మనకు ముందు వస్తుంది కాబట్టి ట్రినిటీ గురించి చెప్పండి. ఇప్పుడు ట్రినిటీ ఏంటంటే ఇప్పుడు అంత కాంట్రవర్షియల్ అవుతుంది కదా సార్, అది మీరు లాస్ట్ టైం బ్రదర్ అడిగితే చెప్తానన్నారు. Understanding the Trinity, an encouragement to abide in the doctrine in both faith and practices. So దీన్ని గమనించినట్లయితే ఇంట్రడక్షన్ గా a common statement heard among Christians. చాలా సార్లు ట్రినిటీ గురించి ఏంటి అనేది మాట్లాడమన్నప్పుడు ఫస్ట్ వర్డ్ ఏంటంటే అది నాకు అర్థం కావట్లేదు, మిస్టరీగా ఉంది, లేకపోతే ట్రినిటీ అంటే 3 పర్సన్ ఇన్ 1 అనేది సింపుల్ గా చెప్పేసి దాన్ని పక్కన నెట్టేస్తారు. దాని గురించి ఎక్కువగా మాట్లాడడము సంఘంలో కానీ, సండే స్కూల్లో కానీ, లేకపోతే బైబిల్ స్టడీలో కానీ జరగదు. ఎందుకంటే ఇది కష్టమైన సబ్జెక్ట్ గా చాలా మంది అదేంటి దీన్ని ట్రీట్ చేస్తారు. సో బిలీవ్ దట్ ద ట్రినిటీ ఈజ్ ఎ మిస్టరీ caused one to not even take time to try to understand the doctrine. ఎప్పుడైతే ఒక వ్యక్తి ట్రినిటీ మిస్టరీ అని అన్నాడో వెంటనే ఎదుటి వ్యక్తి వినేటప్పుడు అది మిస్టరీగా ఉంది, నాకు అర్థం కాదు, నేను దాన్ని పక్కన పెట్టాలి, తర్వాత దాని గురించి నేను అర్థం చేసుకునే అవసరం లేదు, 3 పర్సన్ ఇన్ 1 అనేది లేతే సింపుల్ గా తీసుకోవడంలో గమనించినట్లయితే ఈ ట్రినిటీ అనే వర్డ్ గ్రీక్ వర్డ్ మస్టీరియాన్ అని చెప్పబడుతుంది. ఈ మస్టీరియాన్ దాని మీనింగ్ ఏంటంటే సీక్రెట్ విచ్ హ్యావింగ్ బీన్ హిడెన్ ఈజ్ నౌ రివీల్డ్ టు ద వన్ ఇల్యూమినేటెడ్. ఎవరు ఈ ఇల్యూమినేటెడ్ అంటే ద బిలీవర్స్. బిలీవర్స్ ఎవరైతే యెహోవాని అదేంటి వారి నడవడిక లేకపోతే వాక్యం సారంగా వారు నడుస్తుంటారో వారికి ఈ జ్ఞానాన్ని అదేంటి హోలీ స్పిరిట్ ద్వారా ట్రినిటీ గురించి ఇవ్వబడుతుంది. అయితే అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ
అదేంటి మిస్టరీ అనే వర్డ్ ని గమనించినట్లయితే సంథింగ్ దట్ బ్యాఫిల్స్ ఆర్ ఎల్యూడ్స్ ది అండర్స్టాండింగ్. And it is this definition of the word which fills the mind of many Christians when contemplating the Trinity. So Trinity mystery అని చాలా మంది చెప్పి దాన్ని పక్కకని నెట్టేస్తుంటే దాని వల్ల ఏమవుతుంది అనేది మనం గమనించినట్లయితే రాంగ్ డాక్ట్రిన్ కి అదేంటి ఇది దారి తీస్తుంది. యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇన్ రెస్పాండింగ్ టు అ క్వశ్చన్ అబౌట్ ది ట్రినిటీ ది అదర్ డే, a well-known evangelical preacher stated that the Trinity is a mystery which cannot possibly be understood this side of the heaven. So ఈ పర్టికులర్ స్లైడ్ లో ఒక ఎవాంజలికల్ ప్రీచర్ ని ట్రినిటీ గురించి అడిగితే అతను ఏమన్నాడు అంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు దాకా మనము ట్రినిటీని అర్థం చేసుకోలేము అని కూడా ఒక ప్రీచర్ అనే నేను నెగటివ్ గా స్లైడ్స్ చూపించుకుంటూ నేను మీకు సబ్జెక్ట్ లోనికి తీసుకొని వస్తున్నాను. దిస్ ఈస్ నాట్ టు ఇంప్లై దేర్ ఈస్ నాట్ అ సైడ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ బియాండ్ అవర్ నాలెడ్జ్. గాడ్ ఈస్ ఓమ్నిసెంట్, నోయింగ్ ఎవ్రీథింగ్, అండ్ వీఆర్ ఇన్ఫినైట్. సో ఎప్పుడైతే ఈ ట్రినిటీ గురించి మాట్లాడేటప్పుడు ఎవరైతే ఈ వీక్ అదేంటి సక్లింగ్స్ ఉంటారో, అంటే ఇంకా పాలబుడ్డి తాగుతూ అదేంటి క్రైస్తత్వాన్ని జీవిస్తుంటారో, వారు ఈ ట్రినిటీ డాక్ట్రిన్ ని పక్కన పెట్టి లేకపోతే ఈ మిస్టరీగా దాన్ని పక్కన తోసివేసినప్పుడు మనము గమనించేది ఏంటి అని అంటే, యెహోవా ఈజ్ ఆల్ నోయింగ్ గాడ్ అండ్ వీఆర్ ఇన్ఫినైట్. దేర్ ఈజ్ ఎ సైడ్ టు గాడ్ విచ్ విల్ ఆల్వేస్ బి అబవ్ అస్. సో యెహోవాని పరిపూర్ణంగా మనం తెలుసుకోలేము. దేర్ ఈస్ ఆ ఇంపార్టెన్స్ లేకపోతే ఆ గౌరవము లేకపోతే ఆ మహిమ అతనికి చెంది ఉంది. కానీ మన లిమిటెడ్ మైండ్ కి చూసినట్లయితే అండ్ బట్ యాజ్ టు హౌ అవర్ గాడ్ ఈస్ ట్రూ, హౌ క్యాన్ బి 3 and 3 can be 1? Scriptures never tells us it is a mystery. సో ఇప్పుడు దాకా నేను మీకు 3-4 స్లైడ్స్ చూపించాను. ప్రతి స్లైడ్ మీకు ప్రజెంట్ చేసేటప్పుడు నేను చదవలేదు, కానీ నెగటివిటీ ఎలాగా ఒక వ్యక్తి లేకపోతే ఇక్కడ ఎవాంజలికల్ ప్రీచర్ ట్రినిటీ గురించి చెప్పేటప్పుడు ఈ రెడ్ కలర్ వర్సెస్ లో చూసినట్లయితే, బట్ యాజ్ టు హౌ అవర్ గాడ్ ఇస్ ట్రూన్, హౌ 1 can be 3 and 3 can be 1. Scriptures never tell us it is a mystery. సో వాక్యము ట్రినిటీ మిస్టరీ గా ఎప్పుడు చెప్పలేదు. సో ట్రినిటీ ఈజ్ నాట్ అ మిస్టరీ. ట్రినిటీ ఈజ్ నాట్ అ మిస్టరీ. రోమన్స్ 1 ఫస్ట్ చాప్టర్ 20th వర్స్ ఒకసారి చదివినట్లయితే, రోమన్స్ ఫస్ట్ చాప్టర్ 20th వర్స్. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. So for since the creation of the world his invisible attributes, his eternal power and divine nature has been clearly seen, being understood through what has been made, so that they are without excuse. So Trinitarian theology is given limited attention in Bible colleges and seminary, a limited attention in Sunday school and evangelical churches. సో ఒక అమ్నీషియాగా ట్రినిటీ అనగానే దాన్ని దూరం పెట్టడము మనం గమనిస్తాం. జాన్ చాప్టర్ 17 వర్స్ 3. జాన్ చాప్టర్ 17 వర్స్ 3. అద్వితీయ సత్యదేవుడనైనా నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. Alright. So consequently, to declare that the Trinity cannot be known is to make God specious, because it makes God reveal something that cannot possibly be understood. On the contrary, what God reveals can always be understood and must be understood.
The Trinity is the basis of all our understanding of God. If we would know God, then we must understand the Trinity. మనకు యేసుక్రీస్తు తెలుసు లేకపోతే మనకు యెహోవా తెలుసు అని అంటే మనకు ట్రినిటీ అనే సబ్జెక్ట్ కంపల్సరీగా అర్థమై ఉండాలి. ఇక్కడ ఈ పాయింట్ 2 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ ట్రినిటీ వన్ కెనాట్ ఫుల్లీ అండర్స్టాండ్ ద వే ఆఫ్ గాడ్. అపార్ట్ ఫ్రమ్ ట్రినిటీ వన్ కెనాట్ ఫుల్లీ అండర్స్టాండ్ ది వే ఆఫ్ గాడ్. ఈ డిస్పెన్సేషన్ 7 డిస్పెన్సేషన్స్ ని మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ది ట్రినిటీ. తర్వాత అపార్ట్ ఫ్రమ్ ట్రినిటీ వన్ కెనాట్ ఫుల్లీ అండర్స్టాండ్ సాల్వేషన్ ఆర్ సాంక్టిఫికేషన్. రక్షణ ఫ్రీ, కానీ రక్షణ మార్గంలో నడవడము ఎంతో కాస్ట్లీ. సో ఈ రక్షణ మార్గంలో నడిచేది ఎవరు అనంటే ఎవరైతే వాక్యాన్ని రోజు చదివి దాన్ని నమరివేసి ప్రార్థనలో జీవితాన్ని గడిపే వారికి ఇది అదేంటి దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రినిటీ అనేది అండర్స్టాండింగ్ కి మనం గమనిస్తాం. ద ట్రినిటీ ఈస్ ద బేసిస్ of all our scriptural understanding of God. Indeed, it is a lack of this understanding that has caused many Christians to be drawn into apostasy and heresy. ఈ ట్రినిటీ అండర్స్టాండింగ్ కాకపోవడం బట్టి మనము ఇన్ని డినామినేషన్స్ లేతే ఇన్ని డాక్ట్రినల్ డీవియేషన్స్, కొత్త కొత్త జ్ఞానము, మానవుని జ్ఞానాన్ని అక్కడ పబ్లిసైడ్ లేతే పరేడ్ చేయడం బట్టి మనకు కొత్త డాక్ట్రిన్స్ లేతే కొత్త థాట్స్ మనకు ఇవ్వడం చూస్తున్నాం. ఇఫ్ క్రిస్టియన్స్ రియల్లీ అండర్స్టూడ్ ద ట్రినిటీ డౌన్ టు ద వెరీ డెప్త్ ఆఫ్ ద బీయింగ్, it would become a defender of truth and would repel all attacks of apostasy and error. మనకు ఆ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ట్రినిటీని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ట్రినిటీ is not a mystery. It is being given by God to the people who are illuminated by the Spirit. సో వారికి ఈ అపోస్టసీ లేతే ఈ తప్పుడు బోధలు లేతే ఫాల్స్ ప్రాఫెసీ, ఫాల్స్ ప్రాఫిట్ అనేది మనము ఈజీగా డిఫెండ్ చేయగలుగుతాం అనేది ఈ లాస్ట్ అదేంటి వర్సెస్ లో మనం చూస్తున్నాం. దెన్ therefore the doctrine of Trinity should not be a mystery in the corner recession of our mind where it slowly gathers dust. ఎప్పుడైతే బహుశా అదేంటి నేను చిన్నప్పుడు ట్రినిటీని విన్నాను, తర్వాత బైబిల్ కాలేజ్ అదేంటి 2003 దాకా ఆల్మోస్ట్ 2000 నుంచి 2003 దాకా 3 ఇయర్స్ ఎప్పుడు నేను వినలేదు. 2003లో జేసురత్నం గారి దగ్గర ట్రినిటీ గురించి నేను ఫస్ట్ టైం గా క్లియర్ గా అతను అదేంటి చెప్పడము దట్ హాస్ గివెన్ మీ అ గుడ్ అండర్స్టాండింగ్. తర్వాత అదేంటి వేరే కొన్ని లెక్చర్స్ లో ట్రినిటీ గురించి విన్నాను. దాని తర్వాత 2004-5 నుంచి 2014 దాకా నేను మళ్ళా ట్రినిటీ అనే పదాన్నే నేను వినలేదు. సో ఇలాగా అదేంటి ఆ ట్రినిటీ అనే సబ్జెక్ట్ నే పక్కన పెట్టడం బట్టి ఏమవుతుందో బూజు పట్టిపోతుంది అని ఈ ఒక రచయిత చెప్పడం జరుగుతుంది. దట్ బీయింగ్ సెడ్, though it should not surprise us that in these last days the doctrine of Trinity is ignored and misunderstood. We are engaged in a spiritual warfare. Isaiah 14 ఒకసారి చదివినట్లయితే Isaiah 14 మేఘమండలము మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. So Satan does not want us to understand God because he desires to imitate and be like God. Yet as we know, he cannot be like God, and so he must mystify అంటే మిస్ట్ వస్తుంది. సపోజ్ నేను స్పెక్స్ వేసుకొని అదేంటి సపోజ్ మాస్ తో ఊదానంటే గ్లాస్ మీద అంతా మిస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ద మిస్ట్ అనేది ఇక్కడ చూస్తున్నాం. సో ఆ క్లారిటీ అనేది స్పిరిచువల్ క్లారిటీని సాతానుడు ద గాడ్ హెడ్ ఇన్ ఆర్డర్ టు సబ్స్టిట్యూట్ హిస్ ఓన్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ హెడ్ అండ్ సో డిసీవ్స్ అనేది మనము గమనించాలి. విత్ ఇన్ ద గాడ్ హెడ్ డివైన్ బీయింగ్ subsist 3 persons, the Father, Son and the
హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్. అయితే ద ఫాదర్ ఈజ్ నన్ అండ్ ఈస్ దస్ నోన్ యాజ్ అన్బిగాటెన్. అన్బిగాటెన్ అంటే ఫాదర్, హీఈస్ ఇటర్నిటీ, అతనికి మరణం అతనికి పుట్టుక కానీ మరణం కానీ అతనికి లేదు. కానీ యెహోవా ద్వారా ద సన్ ఈజ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఈస్ దస్ బిగాటెన్. సన్ అదేంటి హీ ఈజ్ బిగాటెన్ అనేది మనము గమనిస్తున్నాం. తర్వాత ద హోలీ స్పిరిట్ proceeds from the father through the son and is thus spirated. This is who God is. So father God who doesn't have adenti birth anagani death anagani, he is there for eternity to eternity. Self existence, sir. Existence, yeah. Self So existence. yeah, then we see Omnipresence. yeah, there is an eternal movement within the three persons. This movement is what unifies them, makes them one. So a three inter relationship ద్వారా ఆ రిలేషన్షిప్ మూమెంట్స్ ద్వారా వారికి ఏకత్వము అనేది మనం చూస్తున్నాం. సార్ అది ఫాదర్ అన్బిగాటెన్ అది చెప్పారు కదా సార్, అది మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, తెలుగులో చెప్పండి సార్, అది నోట్ చేసుకుంటాం. సిస్టర్ అదేంటి యెహోవాకి పుట్టుక లేదు, మరణము లేదు, మరణం లేదు. హీ ఈస్ దేర్ ఫర్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ. సో అతను అదేంటి అతని ద్వారా కుమారుని బిగాటన్ అనేది బిగాటన్ అనేది మనము చూస్తాం. ఈ బిఓజి ఓకే సార్, బిగాటన్ బిగాటన్ అనేది అద్వితీయ కుమారుడు, ప్రియమైన అద్వితీయ కుమారుడు, ప్రియమైన కుమారుడు. అయితే ఈ ట్రాన్స్లేషన్స్ లో ఈ బిగాటన్ అనేది తీసేశారండి. సేమ్ సబ్స్టెన్స్ అంటారు కదా సార్, తండ్రి కుమారుడు ఇద్దరు సేమ్ సబ్స్టెన్స్, లేకపోతే పరిశుద్ధాత్మ గురించి చెప్పచ్చు. సో నేను ఫాదర్ పరిశుద్ధాత్మ గురించి నేను డైరెక్ట్ స్లైడ్ లోకి వెళ్ళిపోతాను. కానీ ఇక్కడ మా రెవల్యూషన్ చాప్టర్ 13 లో మనం గమనించినట్లయితే ద సాటానిక్ ట్రినిటీ, రెవల్యూషన్ చాప్టర్ 12 7 to 17 మీరు గమనించినట్లయితే అదేంటి హీఈస్ రెఫర్డ్ యాజ్ ది డ్రాగన్, ది యాంటీ గాడ్. తర్వాత రెవల్యూషన్ చాప్టర్ 13 verses 1 to 10 లో చూసినట్లయితే ద బీస్ట్ గా, ది యాంటీ క్రైస్ట్ గా అతను చెప్పబడ్డం జరిగింది. తర్వాత రెవల్యూషన్ చాప్టర్ 13 11 to 17 గమనించినట్లయితే ఫాల్స్ ప్రాఫెట్ లేకపోతే ది యాంటీ స్పిరిట్. సో ఈ మూడు భాగాలుగా ట్రిబులేషన్ టైంలో ట్రినిటీగా, సాటానిక్ ట్రినిటీగా అదేంటి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంటారు. సో దట్ ఈస్ వాట్ ఇది. సో పోలిథిజం, ఐఎమ్ స్కిప్పింగ్ ఆఫ్ పోలిథిజం. పోలిథిజం అంటే బిలీఫ్ ఇన్ వన్ ఇన్ ఆర్ వర్షిప్ ఆఫ్ మోర్ దాన్ వన్ గాడ్. ఈ బిగాటన్ అనే వర్డ్ గ్రీక్ లో మోనోజీనిస్ అనే పదం అండి. మోనోజీనిస్, రైట్. ఓకే, ద డాక్ట్రిన్ రివీల్డ్ ఇన్ ది పర్సన్ ఆఫ్ గాడ్ హెడ్ ది ఓల్డ్ టెస్టిమెంట్ 45 అయింది. 15 minutes లో నేను ఐ ట్రై టు కంప్లీట్. ఎలోహిమ్ ప్లూరల్ గా రెఫరెన్స్ ఇవ్వబడ్డది కాబట్టి దేర్ ఈస్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. తర్వాత జెహోవా, unlike Jehovah which is the plural form, the next name which God revealed himself to us is Yahweh. So ఇది సింగులర్ గా ఉండడం బట్టి Elohim primarily speaks of the father and Jehovah primarily speaks of the son. తర్వాత రూఆచ్, ఈ రూఆచ్ అనేది హోలీ స్పిరిట్ కి ఇవ్వబడి ఉంది. The third reference that God uses to reveal himself in the spirit, Ruach, and it is this name we will now turn to in our next section. From the very first chapter of the Bible, God reveals himself to us as spirit when he stated, Genesis chapter 1 verse 2, the spirit of God moved upon the face of the earth.
So this name Ruach, linked with Elohim, is used repeatedly throughout the Old Testament. The word Ruach is also linked with Jehovah. Isaiah chapter 63, 10 to 11, Psalms 51:13. It is linked with holiness, the Holy Spirit. So throughout the Bible, the Spirit of God is seen as distinct from God, yet still possessing his attributes. He is eternal according to Hebrews chapter 9:14. He is omnipresent according to Psalms 139, 7 to 8. He is omniscient according to 1 Corinthians 2nd chapter 10 to 11. He is good according to Psalms 143, 10 and Mark 10:18. He is the creator according to Job 33, 4. And the course, he is the holy according to Psalms 53, 13. Therefore, we see that the Ruach of God possesses all the same attributes of God. But this is not all. The Spirit of God, who is also seen in the Spirit of the Lord, is also said to be God himself. Psalms 1 Samuel 10:6, scripture states, then the Spirit of the Lord will come upon you. And then in verse 7 it states, not the Spirit of the Lord is with you, but God is with you. So 6th verse lo Spirit of the Lord, 7th verse lo God is with you. So there is there is the correlation with the attributes ni వ్యక్తపరుస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. తర్వాత ఓకే ఓకే షేమా అనే ఇజ్రాయెల్ అదేంటి వారి దాంట్లో వారి రీడింగ్ లో అదేంటి ఇన్ కామెంటింగ్ అబౌట్ షేమా ద జోహార్ విచ్ ఆల్సో some believe dates to the 2nd century. వారి ప్రార్థన షమా అనే వారు ప్రార్థించే జూస్, హియర్ ఓ ఇజ్రాయెల్ యాహువే ఎలోహినో యాహువే ఈజ్ వన్. These three are only through the perception of faith, in the vision of the Holy Spirit, in the beholding of the hidden eyes alone. So షమాలో కూడా దీని గురించి ట్రినిటీ గురించి మనకు చెప్పబడింది. క్షమా అంటే ఏంటి సార్? అయ్యారు ఇది షమా ఇజ్రాయెల్ వారు ఒక ప్రార్థనగా వారు అదేంటి 2nd century అప్పటి నుంచి ఒక ప్రార్థనగా వారు అదేంటి ప్రతిరోజు పాడతారండి. అది పాట షమా అనేది ఒక రిసైటల్ ని వారు అదేంటి హీబ్రూ టెక్స్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 ఫ్రేజ్ ఫ్రమ్ ది డ్యూట్రానమీ 6 chapter 4th verse లో, 11th chapter 13 to 21, నంబర్స్ 15 37 to 41 లో అదేంటి దీన్ని వారి ప్రేయర్ గా వారు అదేంటి జూయిష్ ప్రేయర్ గా వారు జూడాయిజం లో అదేంటి వారు అదేంటి చూస్తారన్నమాట షమా. ఓకే, మీకు హోలీ స్పిరిట్ డైరెక్ట్ గా హోలీ స్పిరిట్ కి తీసుకొని వస్తాం. ఓకే, ఇన్ మాథ్యూ చాప్టర్ 12 verse 18, Matthew tells us that Isaiah foretold that the Spirit would rest and empower the coming Savior. Matthew then shows his power to work in the next few verses as Jesus heals and restores a blind, dumb and demon possessed man. Jesus did this miracle in the power of the Spirit that Matthew had just referred to. This Spirit is then identified by Jesus as the Holy Spirit, verses 31 and 32. So నా దగ్గర ఆల్మోస్ట్ 60 slides ఉన్నాయి. సో మధ్య సబ్జెక్ట్ కి వచ్చినప్పుడు హోలీ స్పిరిట్ ని మనము అదేంటి ఈ విధంగా మనము స్టడీ చేస్తున్నాం ఈ పర్టికులర్ స్లైడ్ నుంచి. whereas in the Old Testament the Spirit is rarely referred to as the Holy Spirit, in the New Testament he is continually referred to as such. The New Testament firmly identifies his name as the Holy Spirit, and with this we begin to see the completion of the names of our triune God.
The names and destination given in the Old Testament by God are now firmly identified in the New Testament with the names Father as God, Jesus as Lord, and Spirit as the Holy Spirit. Matthew chapter 28, 19. ఒకసారి చదివినట్లయితే మాథ్యూ 28:19. మాథ్యూ 28:19. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సో ఇక్కడ ఈ 11 మందిని వేర్ టు గో ఇన్ టు ద వరల్డ్ and make disciples of nation, baptize them in the name of the Father and the Son and the Holy Spirit. It should be noted that it says in the name singular, not in the names plural. So individual ga in the name of the Father, the Son and the Holy Spirit. So this new names had never been revealed before, although it has been hinted at before in the Old Testament throughout the plural use of Elohim, the threefold usage of Jehovah and the usage of Ruach with Elohim and Ruach with Jehovah. However, in the New Testament, the name of God is now firmly understood as Father, Son and the Holy Spirit. సో ఈ పర్టికులర్ ఇమేజ్ ఏదైతే మన ముందు అదేంటి మనం గమనిస్తున్నామో, దిస్ పర్టికులర్ ఇమేజ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ గా మనం చూస్తాం. సో Son is not the Father, Father is not the Spirit, Spirit is not the Son, but Son is God, Father is God and Spirit is God అనేది మనము అదేంటి చూస్తాం. సో దీనికి రెఫరెన్సెస్ గా ఒకసారి నాతో పాటు నేను అది ఇమేజ్ తీయగలుగుతానో లేదో. ఆల్రైట్, అదేంటి సారీ నేను మీకు ఆ ఇమేజ్ ఓకే. బ్రదర్, ఈ 3 అండర్స్టాండ్ చేసుకోవడానికి నా దగ్గర ఈ 3 మెమరీస్ 1 to 3 ట్రినిటేరియన్ ఎసెన్షియల్స్ ఆఫ్ ద ఫెయిత్ అనేది 3 పాయింట్స్ లో చెప్పబడుతుంది. 1 ఏమో ఎసెన్స్ గా, నేచర్ గా అండ్ బీయింగ్ గా మనం చూస్తాము. సెకండ్ పాయింట్ వచ్చి ప్రొసెషన్, జనరేషన్ అన్న స్పైరేషన్ అన్న. మనం ఇందాక ప్రీవియస్ లో ఎలాగైతే తండ్రి గురించి మాట్లాడుకున్నామో, తండ్రి ఎలాగైతే బిగాటెన్, మోంగనీస్ అనే వర్డ్ నుంచి ఎలాగైతే గ్రీక్ పదాన్ని నుంచి బిగాటన్ సన్, తర్వాత బిగాటన్ సన్ నుంచి హోలీ స్పిరిట్ ఉందో, ఆ స్పైరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసాం. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చి ఫాదర్, సన్ అండ్ ది హోలీ స్పిరిట్. సో ఈ 3 పాయింట్, ఈ ట్రినిటీని గుర్తుపెట్టుకోవాలంటే దీస్ ఆర్ ది 3 మేజర్ ఎంఫసిస్ గా. ఎసెన్స్ లో గమనించినట్లయితే వాట్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్, అతని ఎగ్జిస్టెన్స్ గురించి ఎసెన్స్ లో మనకు తెలుస్తుంది. తర్వాత అతను నేచర్ గురించి హౌ అనే క్వశ్చన్ ని మనకు ఆన్సర్ చేయబడుతుంది రోమన్స్ చాప్టర్ 1:20 లో. తర్వాత బీయింగ్, కైండ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, వారి ఎగ్జిస్టెన్స్ గురించి, వారి క్యారెక్టరిస్టిక్స్ గురించి, అట్రిబ్యూట్ క్వాలిటీస్ గురించి అక్కడ బీయింగ్ లో మనకు చెప్పబడుతుంది. సో దీస్ 3 ప్లే ఎ మేజర్ రోల్. ఎసెన్స్, జాన్ చాప్టర్ 10:30 లో వారి పెక్యులారిటీ,
యెహోవాకి ఉన్న పెక్యులారిటీ, యేసుక్రీస్తుకు ఉన్న పెక్యులారిటీ, హోలీ స్పిరిట్ కు ఉన్న పెక్యులారిటీ. తర్వాత నేచర్ లో గమనించినట్లయితే హౌ ఎలాగా వీరి ఎగ్జిస్టెన్స్ అంటే రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 20లో వారి డిస్టింక్షన్స్, వారు వారి అధికారాన్నన్నా లేకపోతే వారి డిస్టింక్షన్స్ మనం గమనిస్తాము. తర్వాత కైండ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లో మనం గమనించినట్లయితే వారి అట్రిబ్యూట్ క్వాలిటీస్ ని మనం చూస్తాం. సో ఆల్రెడీ ప్రొసెషన్ గురించి మనం చదువుకున్నాం కాబట్టి ఫాదర్ నుంచి సన్ నుంచి హోలీ స్పిరిట్. తర్వాత 3 పర్సన్స్ లో గమనించినట్లయితే పర్సోనా అనే ఈ పర్సన్ అనే వర్డ్ లాటిన్ లో పర్సోనా అని అనడం జరుగుతుంది. పర్సోనా అనగా ఇట్స్ ఏ మాస్క్. ఎలాగైతే ఒక యాక్టర్ మాస్క్ వేసుకొని స్టేజ్ మీదకి వెళ్తాడో ఆ వర్డ్ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ అదేంటి ట్రినిటీ, బికాస్ మోర్ దాన్ 1 person వాస్ కేపబుల్ ఆఫ్ జాయింట్లీ పొసెసింగ్ ద సేమ్ ప్రాపర్టీస్ ఆర్ సబ్స్టెన్స్ అట్ ది సేమ్ టైమ్. Thus it came to signify 3 persons in the Godhead who could equally possess the same divine substance. However, the emphasis was always upon the common possession of substance and never upon the constitutional nature of the person. So ఈ 3 persons లో ఈ ముగ్గురు వ్యక్తులలో వారి కామన్ పొజిషన్, వారి అట్రిబ్యూట్స్ ని గమనిస్తూ వారి వ్యక్తిగత నేచర్ ని చూడట్లేదు. సో I think that is a warning for me to close the class. బ్రదర్, నేను ఇది స్లైడ్ నేను మీకు షేర్ చేస్తాను. we will try to stop the class here. So 60 slides ఉన్నాయి. So we will just leave it there. Alright, ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాం క్లాస్ ని. A loving and living heavenly Father, we give you glory, honor, praises and adoration. Thank you, Lord, for this time allowing us to look into the entire book of Revelation till the 6th chapter, and allowing us to look into a couple of slides on the Trinity. Lord, you are our God who has revealed yourself. Lord, you are not a mystery, and you give us that grace, you give us that thirst, that hunger to know you and to build ourselves as we clothe Jesus Christ for your kingdom. We ask you for your grace upon us. Reveal yourself to us through thine scriptures, which is marrow to our bones and which is a two-edged sword. Help us as we live this life on this earth till you come back and take us home for eternity. Guide us, help us to be testifying to your holy name. In Jesus' name I pray. Amen. ఆమేన్. 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 అయ్యగారు వందనాలు అయ్యగారు.